మీలో ఎంతమంది రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నారు? వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. నేను పాటించే చెప్తున్నా. దిస్ ఈజ్ సాయి గణేష్. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. ఇది మన జర్నీ. నిజానికి 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. సైకాలజీ ప్రకారం సరైన నిద్ర లేకపోవడం వల్లనే చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంట. అందులోనూ రాత్రి నిద్రపోవటం పూర్తిగా మానేసాం. ఎంత బలవంతంగా పడుకోవాలి అనుకున్నా ఈ ఫోన్స్ వచ్చాక మన జీవితం వాట్సాప్ స్టేటస్లలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఉన్నాయి. మనకి రోజుకి 24 గంటలు. ఈ 9 to 5 జాబ్ పుణ్యమా అని 10 గంటలు అట్టే పోతుంది. ట్రాఫిక్లో 2-3 అవర్స్. నీకు నువ్వుగా గడిపే సమయం నీ తిండికి నీ నిద్రకి చూసుకున్న 8 అవర్స్ మిగులుద్ది. మళ్ళీ దాంట్లోనే ఫ్రెండ్స్, అవి మరికొంత సమయం. ఒక్కసారి లెక్కేసుకో, నీకు ఉన్న 24 గంటలు ఎన్ని అయిపోయాయా అని. 6 అవర్స్ మిగిలిద్ది నీకు. సో 8 అవర్స్ స్లీప్ ఎక్కడ? ఈ 10 టిప్స్ పాటిస్తే మీరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పడుకుంటారు. టిప్ 1, వియర్ లైట్ వెయిట్ కాస్ట్యూమ్స్. పడుకునే ముందు లైట్ వెయిట్ బట్టలు వేసుకోండి, కంఫర్టబుల్గా ఉండేవి. లైక్ చాలా వరకు కాటన్వి ప్రిఫర్ చేయండి. మీ బాడీ రిలీఫ్గా ఫీల్ అవుతుంది. సో రిలాక్స్డ్గా మీరు పడుకుంటారు. టిప్ 2, డోంట్ డ్రింక్ ఎట్ నైట్. మీలో ఎవరైనా నైట్ కాఫీ ఆర్ టీ తాగే అలవాటు ఉంటే మానేయండి. పడుకునే ముందు 4-6 గంటలకు ముందు మీరేవి తాగకూడదు హాట్వి. దానిలో ఉండే కెఫెన్ మీ నిద్రను పాడు చేస్తుంది. టిప్ 3, వార్మ్ బాత్. చాలామంది నైట్ టైంలో టైర్డ్ అయిపోయాం, వర్క్ మీద టెన్షన్స్ వల్ల అని చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు రిఫ్రెషింగ్గా ఉండడానికి. బట్ దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఆయుర్వేదం ప్రకారం వేడి నీటితో స్నానమే శరీరానికి అలసట పోగొట్టే శక్తి ఉంది. చూడండి, మనకి ఫీవర్గా ఉన్న, బాడీ పెయిన్స్ ఉన్న వేడి నీళ్ళతోనే తుడుస్తారు. అలా చేస్తే బాడీ సెట్ అవుద్ది. రీఫ్రెష్ అంటే అది. టిప్ 4, క్లీన్ ది రూమ్. మనం టెంపుల్లోకి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ నీట్గా పాజిటివ్గా ఉంటుంది. అలాగే నీ బెడ్రూమ్ని, నీ బెడ్ని మంచిగా ఉంచుకో. నీ బెడ్రూమే నీకు టెంపుల్లో ఉండాలి. టిప్ 5, హార్డ్ థింగ్. ఇది కొంచెం కష్టమే, బట్ ట్రై చేయి. యోగా ఆర్ ప్రాణాయామం. ఇవి చేయడం వల్ల నీ బాడీకి డిసిప్లిన్ అలవాటు అవుద్ది. నువ్వు ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలో ఆటోమేటిక్గా నీకే తెలుస్తుంది. టిప్ 6, పాజిటివ్ ఫీలింగ్. మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. మన మునులు, పూర్వీకులు పడుకునే ముందు మెడిటేషన్ చేసేవారు. ఇంట్లో అమ్మమ్మలు ఒకప్పుడు ఆంజనేయ దండకం చదివేవారు. కుదిరితే నీకు ఇష్టమైన దేవుడిని తలుచుకొని పడుకో. ఎందుకంటే అది నీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ని నీలో ఉంటే నిన్ను ప్రశాంతంగా పడుకొనివ్వగలదు. స్కిప్ హారర్ మూవీస్ ఆర్ వైల్డ్ కంటెంట్ బికాస్ ఇట్ డిస్టర్బ్స్ ఎ లాట్. చాలామంది రాత్రిపూట దయ్యాల సినిమాలు చూసినా పడుకోలేరు. సో బెటర్ అవాయిడ్ చేయి. 7th టిప్, ఫర్గెట్ దట్ డే. ఆ రోజు జరిగిన గోల అంతా తలుచుకుంటూ ఉండకు. జరిగింది తిరిగి రాదు. నువ్వేం చేయాలో అది చెయ్యి. అంతా మంచిగానే ధైర్యంగా ఉండు. నీ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేయి. ఎదుటివారి తప్పు ఉంటే వదిలేసేయి. ఒకరోజు వాడు ఏదో ఒకరోజు తెలుసుకుంటాడు. ప్రతిరోజు నీకు జీవితం ఏదో కొత్తగా నేర్పిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అంతే. ఈ క్షణం గడిచింది అన్నదే నిజం. 8th టిప్, ఫైండ్ పీస్ ఇన్ యూ. నీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఆర్ మనసు బాగాలేదు అనిపించినా ఏదైనా పుస్తకం చదువు ఆర్ డైరీ రాసుకో. నీకు నచ్చిన పర్సన్తో మాట్లాడుకో. నీ బాధని పంచుకో. మనసు తేలికగా ఉంటుంది. ఈ విశ్వాన్ని మోసే విశ్వనాథుడి కంటే మనసులో బాధని మోసేవాడిదే ఎక్కువ బరువు కదా. నీ భారాన్ని పంచుకునే మిత్రుడికి చెప్పు, లేకుంటే నేనున్నాగా, నాతో చెప్పు. 9th టిప్, హ్యాబిట్ మేక్ ఇట్. ఇది అన్నిటికన్నా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రాత్రి నిద్ర చాలా మంచిది. రాత్రి నిద్ర చాలా మంచిదని సైంటిస్టులు, డాక్టర్లు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పటం కాదు. మన పూర్వం హిందూ ధర్మం కూడా ఇలా ఉంది. రాత్రి తొందరగా పడుకొని సూర్యుడి కంటే ముందే లేవాలి అని పోటీ పడేవాళ్ళు సూర్యుడితో. ఎందుకంటే డి విటమిన్ మనకి ఆ సూర్యోదయంలోనే లభిస్తుంది. అప్పుడే సూర్య నమస్కారాలు, యోగాలు చేయించేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉండడానికి రీజన్ అదే. ఇప్పుడు రాత్రి అంటే మనకి 1-2 అవుతుంది. కుదిరితే ఇప్పటి నుంచి అయినా తొందరగా పడుకో. 10 PM లోపు. మార్నింగ్ 6 లోపు లేవు. 8 అవర్స్ నిద్ర సరిపోతుంది కదా. అలా చూసినా నీకోసం నువ్వు పాటిస్తావని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. వచ్చే వీడియోలో
మరికొన్ని టిప్స్ చూద్దాం. 10 థింగ్స్ టు అవాయిడ్ బిఫోర్ స్లీప్. ఈ 10 విషయాలను వదిలేస్తే ఆటోమేటిక్గా నువ్వే ప్రశాంతంగా పడుకుంటావు. ఏది వదిలేయాలో తెలుసుకో, నీకే తెలుస్తుంది ఏది పట్టుకోవాలా అని. మళ్ళీ కలుసుకుందాం.